హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మళ్ళా రైడ్స్కి అయితే వచ్చిన నేను చేద్దాము ఇవ్వాలని. ఎందుకంటే డైలీ నేను బయలుదేరదామన్న వరకు వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంకా వర్షంలో నా మొబైల్ కొంచెము ఆండ్రాయిడ్ మొబైల్, అది వాటర్ ప్రూఫ్ కాదు, అది నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్. కొన్ని వాటర్ పోయినా మళ్ళీ నాకు మొబైల్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను వర్షంలో ఎక్కువ రావట్లేదు. అందుకే వర్షం ఈరోజు కొంచెం లేదు, కానీ క్లైమేట్ అయితే డల్గానే ఉంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. కానీ నేను ఇక కొంచెం రిస్క్ చేసే బయటికి వచ్చిన. ఒకవేళ వర్షం పడితే వెళ్ళిపోదామని వచ్చిన. మరి నాకు ఈరోజు అయితే ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. ఓలా నుంచి పడ్డది ఫస్ట్ రైడ్. అంటే ఇది ఒక చిన్నది 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఈ రైడ్ అయితే వచ్చింది. మనమైతే కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. అని కస్టమర్ చాలాసేపు వెయిటింగ్ చేయించినారు. మనని 5 నిమిషాలు వెయిట్ చేయించారు. కాల్ చేస్తే వస్తున్నా అని చెప్పి 5 మినిట్స్ వెయిట్ చేయించారు. 5 మినిట్స్ తర్వాత అయితే కస్టమర్ వచ్చారు. మనం కస్టమర్ అయితే పికప్ చేసుకున్నాం. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే, వీడియో మొత్తం చూస్తేనే మీకు అప్పుడు అర్థమవుతుంది. నేను ఎర్నింగ్ కూడా మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి రైడ్లో మీరు ఎంత మనకు కస్టమర్ ఇస్తున్నాడు అనేది మీకు క్లియర్గా మీకు అక్కడ స్క్రీన్ మీద, నా మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మళ్ళీ నాకు కస్టమర్ ఇస్తున్నప్పుడు అమౌంట్ కనిపిస్తుంది. అవన్నీ మీరు టోటల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఎందుకంటే నేను మళ్ళీ నాకు డైలీ ఇంత అర్నింగ్ వచ్చిందని నేను ఇప్పుడు క్లియర్గా ఎర్నింగ్ అయితే చెప్పట్లేదు. మీరు చూస్తున్నారు కదా, మీరు అర్థం చేసుకుంటారనేసి. ఇంకొకటైతే కస్టమర్ని ఇప్పుడైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం మనము. కస్టమర్ని ఇప్పుడు డ్రాప్ లొకేషన్లో అంటే నియర్ బై ఉండే. ఇక ఈరోజు క్లైమేట్ బాగాలేదు కాబట్టి కొంచెం అంత ట్రాఫిక్ కూడా అంత ఏం లేదు, నార్మల్గా ఉండే. అందుకే ఇక తొందరగా వచ్చేసినాం మనమైతే కస్టమర్ని డ్రాప్ చేసి. మరి ఇప్పుడు మనకి ఓలా ఎంత చూపిస్తుందో చూద్దాం. ఈ 5 కిలోమీటర్స్ ఉన్నది. 5 కిలోమీటర్స్కి మనకి ఎంత అమౌంట్ వచ్చింది చూద్దాం. 36 రూపీస్ అయితే మనకు అమౌంట్ వచ్చింది ఓలాలో. ఇక మేడం అయితే మనకు 50 రూపీస్ ఇచ్చేసింది. ఇక చేంజ్ అయితే పెట్టేసుకోమని చెప్పేసింది. ఇక నేను మేడంకి థ్యాంక్స్ చెప్పేసిన. ఇప్పుడైతే మనము మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడుతుందా పడదా అనేది చూద్దాం. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చిన కాబట్టి ఈ రైడ్ కూడా, ఫస్ట్ రైడ్ కూడా నాకు చాలాసేపు తర్వాత పడ్డది. 45 మినిట్స్ తర్వాత పడ్డది ఫస్ట్ రైడు. అది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనకి సెకండ్ రైడ్ అయితే పడ్డది. మనం సెకండ్ రైడ్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనకి సెకండ్ రైడ్ అయితే 1.5 కిలోమీటర్ పికప్ వచ్చింది. మళ్ళీ డ్రాప్ వచ్చేసి 2.5 కిలోమీటర్ ఉంది సంథింగ్. అయితే ఈ బాబు డ్రాప్ లొకేషన్ రాంగ్ పెట్టిండు. పికప్ లొకేషన్ అయితే కరెక్ట్ ఉంది, కానీ డ్రాప్ లొకేషన్ లాంగ్ పెట్టిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గేట్ క్లోజ్ చేసిండ్రు అని చెప్పేసి మళ్ళీ దాదాపు 1 కిలోమీటర్ వరకు తీసుకెళ్ళి ఆ బ్యాక్ సైడ్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి లోపల డ్రాప్ చేయాల్సి వచ్చింది. అయితే ఇట్లా అప్పుడప్పుడు మనకి లొకేషన్స్ కూడా కొన్ని రాంగ్ పెడతారు. అంటే రాంగ్ అంటే వాళ్ళు కూడా అనుకోరు రాంగ్ పెట్టాలని, ఎవరు అట్లా పెట్టాలనుకోరు. కాకపోతే కొన్ని అకాడమీస్ కానీ కొన్ని స్పోర్ట్స్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళ మెయిన్ గేట్ అనేది క్లోజ్ చేసారు అనమాట. వాళ్ళు క్లోజ్ చేసి బ్యాక్ సైడ్ గేట్ నుంచి తిరిగి వెళ్ళాం. దాదాపు అది కిలోమీటర్ పైన ఉన్నది. ఇక వెళ్ళినా తప్పదు. ఇక మనం ఏం చేస్తాం, మనం ఈ కస్టమర్ అయితే ఇది ర్యాపిడోలో వచ్చింది మనకి. ఫస్ట్ అయితే ఓలాలో వచ్చింది, ఈ రైడ్ అయితే ర్యాపిడోలో వచ్చింది. ఇది ర్యాపిడోలో వచ్చేసి మనకు డ్రాప్ చేసిన తర్వాత మనకి ఎంత అమౌంట్ ఇస్తాడనేది మనం చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఇది చిన్న రైడే. నాకైతే 1.5 పికప్ చూపించింది, డ్రాప్ వచ్చి 2 కిలోమీటర్ చూపించింది. మరి ఇక ఖాళీగా నిల్చునే బదులు మనము ఏదో ఒకటి చిన్నదైనా చేస్తే మనం ఖాళీగా ఉండకుండా మనకు బోర్ ఫీల్ కదనమాట. అట్లా ఖాళీగా పక్కన నిల్చున్నాం అనుకో, ఆ బోర్ ఫీల్ అయిపోయి చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఏదో ఒకటి, ఇంకా అది చిన్నది పెద్దదని చూడను, ఏ రైడ్ వస్తే ఆ రైడ్ కంపల్సరీ చూస్తాను, యాక్సెప్ట్ చేస్తాను. మరీ కొన్ని ఏరియాస్లో మళ్ళీ మనకు రైడ్స్ పడవు. అట్లాంటి ఏరియాలు నాకు కొన్ని అర్థమైనాయి.
ఆ ఏరియాలో పోతే మనకు రైడ్స్ పడవు. ఇక అక్కడే అవర్స్ కూర్చోవాల్సి వస్తుంది, లేకుంటే ఎంటీ రావాల్సి వస్తుంది మళ్ళీ. అట్లా చాలాసార్లు అయింది నాకు. అందుకే నేను ఏం చేస్తాను అంటే, నాకు కొన్ని ఏరియాస్ అర్థమైపోయి ఆ ఏరియాస్కి నేను వెళ్ళాను అనమాట. ఒకవేళ ఆ ఏరియాకి డ్రాప్ పడితే వెళ్తే మళ్ళీ రిటర్న్ డ్రాప్స్ పడవు. ఆ రిటర్న్ అని కాదు, ఇంకా అక్కడ నుంచి ఎక్కడికి పడవు. ఇక పోయి అక్కడ మనం స్టక్ అయిపోవాల్సిందే, లేదంటే ఎంటీ రావాల్సిందే. అది మళ్ళీ చాలా కిలోమీటర్స్, ఒక 10 కిలోమీటర్స్ అట్లా రావాల్సి వస్తుంది ఎంటీ. అందుకే నేను ఏం చేస్తాను అంటే, మనకు బ్యాక్ టు బ్యాక్ చిన్నదైనా సరే చేస్తా. ఎందుకంటే చాలామంది చిన్న రైడ్ ఎందుకు అని యాక్సెప్ట్ చేయరు. పెద్ద రైడ్సే, లాంగ్ రైడ్సే యాక్సెప్ట్ చేసుకుంటారు చాలామంది. కానీ నేను అట్లా చూడండి, చిన్న అయినా సరే యాక్సెప్ట్ చేస్తా. ఆ చిన్న పికప్ డ్రాప్ ఎంతసేపు, చిన్నది అక్కడ నిల్చున్నంతసేపు అలా వాళ్ళని డ్రాప్ చేసేయచ్చు, అట్లా నేను ఆలోచిస్తా. ఇక్కడ ఉన్నది మెయిన్ గేటు, ఇక్కడ రైట్లో ఇప్పుడు మనకు పోయింది కదా రైట్, ఆ రైట్లో ఉంది మెయిన్ గేటు. అయితే ఇక్కడ నుంచి మీరు చూడండి ఎంత లాంగ్ ఉంటుందో, అంత లాంగ్ పోయి అక్కడ మనం లోపలికి బ్యాక్ సైడ్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి ఈ కస్టమర్ని డ్రాప్ చేయడానికి మనకు ఎంత లాంగ్ చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. అందుకే ఈ వీడియో నేను ఇక్కడ దీంట్లో కట్ చేయలేదు. ఈ వీడియోని కట్ చేయకుండా మీకు కంటిన్యూషన్గా ఇట్లానే పెట్టిన, ఎందుకంటే అన్ని వీడియోలు అట్లా పెట్టాను, కంటిన్యూ పెట్టాను. స్టార్ట్ పికప్ లొకేషన్ మధ్యలో రన్నింగ్ అయిందంతా అదంతా కూడా కట్ చేసేస్తా, ఎందుకంటే బోర్ ఫీల్ అవుతారు అనేసి నేను కట్ చేసేసి మళ్ళీ డ్రాప్ లొకేషన్ పెడతా. డ్రాప్ లొకేషన్ ఎర్నింగ్ ఎంత వచ్చింది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎర్నింగ్ వచ్చింది వాళ్ళకి మనం చెప్తాం కదా అమౌంట్ ఇంత వచ్చిందని, అది చెప్పక వాళ్ళు ఇచ్చిన అమౌంట్ మీకు కనబడిపోతుంది. అందుకే నేను ఏం చేస్తానంటే ఇన్ని అవర్స్కి ఇంత వచ్చింది అనేసి నేను ఏం పర్టికులర్గా చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ రైడ్స్ చేస్తున్నప్పుడు కంపల్సరీ రైడ్స్ పడితే మాత్రం 1 అవర్కి 100 రూపీస్ వస్తాయి. అవర్కి 100 రూపీస్ అయితే కంపల్సరీ వస్తాయి. ఆ రైడ్స్ పడాలి మనకు. ఒకవేళ రైడ్స్ లేవంటే టైం కూడా వేస్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు 3-4 అవర్స్కి నేను 150, 120 అట్లా చేసిన రోజు కూడా ఉన్నాయి. అదే 3-4 అవర్స్కి 500 చేసిన రోజు, 600 చేసిన రోజు కూడా ఉన్నాయి. అంటే మనకు పడే రైడ్స్ బట్టి. ఇక చూడండి ఎంత లాంగ్ ఉందో గేట్ లోపల కూడా మళ్ళీ చాలా లోపలికి మనం వెళ్ళాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళి చాలా డ్రాప్, అంటే అది ఇక మెయిన్ గేట్ నుంచి అయితే అది ఆల్మోస్ట్ స్ట్రైట్గానే ఉంటుంది, కొంచెం దగ్గరగా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ గేట్ కాబట్టి మనకు ఇంత తిరిగి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూద్దాం మనము ఎంత వస్తుంది ర్యాపిడోలో. కస్టమర్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేసేసిన అని చెప్పిండు బాబు. చూస్తే 22 రూపీస్ వచ్చింది. ఆ 22 రూపీస్కి మనం ఎంత వచ్చినామంటే ఒక 3 కిలోమీటర్ పైన వచ్చినాం. 22 రూపీస్ అంటే ఆ లొకేషను అతను రాంగ్ పెట్టడం, అదే రాంగ్ ఆ షార్ట్లో వాళ్ళు పెట్టుకున్నారు, మెయిన్ గేట్ నుంచి పెట్టుకున్నాడు కాబట్టి అది 2 కిలోమీటర్స్ చూపించిందేమో, మరి 22 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేసిండ్రు. ఇక మనం ఇదంతా ఇప్పుడు ఆ గేట్ క్లోజ్ ఉందని గేట్ ముందుకు వచ్చేవరకు, అంటే గేట్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తున్నాడు అతను, ఇక్కడ నుంచి క్లోజ్ ఉంది అన్న, అక్కడ నుంచి పోనీ అని చెప్పి. ఇంకా సరే అనేసి అతను చెప్పినట్టు తీసుకెళ్ళా. అందుకే మనకి ఇప్పుడు ఇది అయితే ఈ రైడ్ వేస్టే మనకి, ఎందుకంటే ఆ పికప్ అయితే 1.5 కిలోమీటర్లు, మళ్ళీ ఇది వచ్చేసి 2.5 డ్రాప్ ఉన్నది, మళ్ళీ దానికి 1 కిలోమీటర్ పైన ఎక్స్ట్రా ఉంది. మనకి ఇది లాస్ అన్నట్టే. ఇంకా ఖాళీగా ఉండకుండా ఇంకా ఏదో ఉండి ఒక దగ్గర నిల్చొని, రోడ్డు పక్క నిల్చొని ఇక టైం వేస్ట్ చేసే బదులు ఇట్లా వచ్చిపోతే మనకు కూడా ఫ్రీ ఉంటుందని వస్తాను నేను. ఇంకానే వెంటనే ఆ బాబుకి ఇట్లా రేటింగ్ ఇవ్వగానే వెంటనే మనకు ఓలాలో రైడ్ అయితే వచ్చింది. ఈ రైడ్ వచ్చేసి పికప్ పాయింట్ వచ్చేసి 2 కిలోమీటర్ ఉన్నది. ఇది 2 కిలోమీటర్ పికప్ పాయింట్ ఉంది ఓలాలో. మళ్ళీ డ్రాప్ వచ్చేసి మనకు 4 పాయింట్ చేంజ్ ఉంది. వెళ్దాము మనం అక్కడికైతే. ఇప్పుడు పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను నేను. మీకు వీడియో ఇక్కడ ఏం కట్ చేయలేదు, కంటిన్యూ డ్రాప్ చేయగానే వెంటనే మనకు రైడ్ వచ్చేసింది ఓలాలో. పికప్ లొకేషన్కి వెళ్ళే లోపల మీరు ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకోటి మీ వీడియో కూడా కొంచెము ముందుకు పుష్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొన్ని వీడియోస్కి అయితే 10,000 మెంబర్స్ చూసినారు, కానీ నాకు సబ్స్క్రైబర్ 10,000 మెంబర్స్ లేరు కదా. 10K సబ్స్క్రైబర్స్ లేరు కదా నాకు. అదే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు, ఏం నష్టం కూడా ఉండదు. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇట్లా యూట్యూబ్లో మీరు చాలామందికి సపోర్ట్ చేస్తున్నారు, నాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను నేను కూడా. అందుకే మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి ముందుకు కొంచెం పుష్ చేయండి అని అడుగుతున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను మంచి లొకేషన్లో వీడియోస్ తీసిన స్టార్టింగ్లో, కానీ అది నేను కొత్తది 128 GB మెమరీ కార్డు తీసుకున్నా. ఆ మెమరీ కార్డులో మొత్తం హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీస్, మంచి లొకేషన్స్ అసలు అవన్నీ స్టార్టింగ్లో నన్ను అక్కడనే తిప్పిండు ఈ ఓలా వాడు. మొత్తం అక్కడనే మంచి ఏరియాస్, గచ్చిబౌలి, అక్కడ అన్ని దగ్గర, ఐకియా దగ్గర మొత్తం తిరిగిన. అవన్నీ మంచి ఏరియాలు, మంచి లొకేషన్స్ అన్నీ ఉండే. అవన్నీ కూడా నేను ఏం చేసిన అంటే ఛానల్ నేము సెట్ అయ్యే వరకు ఛానల్ నేమ్ ఏది పెట్టుకోవాలా, ఏ ఛానల్ ఏ నేమ్తో పెట్టాలని ఆలోచించుకునే వరకు ఈ వీడియోస్ అయితే రెడీ ఉంటాయి మనకి. అన్నీ రెడీ చేసి పెట్టుకుని అన్నీ రికార్డ్ చేసుకొని, అది 1 month ఫుటేజ్ నాకు అప్పుడు కంటిన్యూ చేస్తుంటే. మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు చేస్తుంటే కంటిన్యూగా. అట్లా చేస్తుంటే నాకు టైం లేకుండే ఎడిటింగ్ చేయడానికి. నేను ఏం చేసిన అంటే తర్వాత మనం ఇవన్నీ ఉంటాయి కదా రెడీగా, ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేయొచ్చు అని పెట్టుకున్నా. అది ఏమైపోయిందంటే మెమరీ కార్డ్ అనేది వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ దాన్ని ఫార్మేట్ అడుగుతుంది. సరే అని ఫార్మేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్ చేస్తే మళ్ళీ అసలు ఏం చూపించట్లేదు ఫైల్స్. అందుకే అది మెమరీ కార్డ్ రిటర్న్ ఇచ్చేసిన. మళ్ళీ ఇంకొకటి తీసుకున్నా. అది కూడా అట్లనే ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ థర్డ్ వన్కి తీసుకున్నా, మూడోది. ఆ థర్డ్ వన్ కూడా తీసుకుంటే అది కూడా ఇప్పుడు 64 GB వరకే మ్యాక్సిమం. ఆ 32 GB కొంచెం ఎక్కువ వేసినామంటే అది కూడా అట్లనే అవుతుంది. అంటే సడన్గా అది కొన్ని రోజులు కాగానే ఫార్మేట్ అడుగుతుంది. ఫార్మేట్ చేసినాక మళ్ళీ 32 GB నుంచి 60 GB వరకు మనం స్టోర్ చేయగానే మళ్ళీ అట్లనే అడుగుతుంది. అందుకే ఇక ఎన్నిసార్లు అని మనము రిటర్న్ ఇస్తామని ఆ మెమరీ కార్డ్ ఇప్పుడు ఉంది, దాన్ని యూజ్ చేయట్లేదు. ఇక యూజ్ చేయకుండా వేరే నా దగ్గర పాత 32 GB ఉండే, అదే కెమెరాలు వేసి వచ్చిన ఎంబడే తీసినట్టే ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నా. ఇక అందుకే చాలా ఫుటేజ్ వేస్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడేమో వెళ్ళట్లేదు నేను ఎక్కువ. మధ్యలో కొంచెము సమ్మర్కి ఎండలో పోయినందుకు హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు అన్ని అవర్స్ చేసిన కదా, అందుకే. ఇప్పుడైతే మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇక మేడంని అయితే పికప్ చేసుకుంటున్నాం. పికప్ చేసుకొని మనము డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి 4-5 kilometers ఉంది అంతే. అయితే అట్లా జరిగిపోయింది అన్నమాట మనకి. దానివల్ల చాలా మంచి లొకేషన్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. మంచి ఏరియాస్ అసలు నేను ఇక చెప్పలేను అవన్నీ. అంత ఏరియాస్ మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు అంటే మీరు అర్థం చేసుకోండి. డైలీ అట్లా చేసిన కంటిన్యూ 1 month 1.5 month ఫుటేజ్ వేస్ట్ అయిపోయింది. మళ్ళా ఇంకా తర్వాత నాకేమో సమ్మర్లో ఎండకు పోయేసరికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను కొంచెం స్లో చేసిన, లేకపోతే ఫుల్ డే చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అప్పుడు సమ్మర్ టైం కదా అని ఓన్లీ ఈవినింగ్ వస్తుండే. ఈవినింగ్ వచ్చి కూడా అది కూడా ఎన్ని అవర్స్ 5:30 6కి అట్లా వస్తుండే. 8 అంతే లాస్ట్. 5:30 నుంచి 5:30కి స్టార్ట్ అయింది. ఒకవేళ పడ్డ రైడ్ మనకి, నేను 4కి వచ్చినా అదే 5కి పడుతుంది, 5కి వచ్చినా 5:30కి 5కే పడుతున్నాయి రైడ్స్. అందుకే నేను ఈవినింగ్ అవర్స్లో వచ్చిన. చాలా రోజులు అట్లనే ఈవినింగ్ అవర్స్ చేసినా కానీ మనకు ఎక్కువ ఎర్నింగ్ కాకపోతుండే. మ్యాక్సిమం 200-250 అంతే. ఎక్కువ 300 అవుతుండే. ఎప్పుడు అది లక్. అందుకే మీకు టోటల్ ఎర్నింగ్ చెప్పట్లేదు అనమాట, నేను చెప్పలేదు ఇంతకుముందు కూడా. అయితే ఇప్పుడు కూడా నేను వర్షం పడుతుంది అని రోజు అసలు రెడీ అవుతూనే వెళ్దామని వర్షం పడుతుంది, మళ్ళీ ఆగిపోతున్నా. ఎట్లానే అవుతుంది. ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. మళ్ళీ కూడా నేను వెళ్ళిన, సరే చూద్దాం. ఎందుకంటే వర్షం ఒకవేళ పడితే నా ఫోను ప్రాబ్లం, అది వాటర్ పడుతుందని దానికి ఇంతకుముందు రెయిన్ పౌచ్ ఉంటుంది కదా, అది కూడా అది వేసినా కానీ అవి అంత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది స్క్రీన్కి అతుకుపోతుంది, అది సరిగ్గా టచ్ వర్క్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి. మళ్ళీ ఏంటంటే
దాంట్లో కొన్ని అయితే సన్నగా చిన్న హోల్ ఉండి ఒకదానికి వాటర్ పోయినాయి లోపలికి. ఇంకా మొబైల్లోకి పోలే, నేను చూసేసుకున్నా. అంటే స్క్రీన్ మీదకి వాటర్ వచ్చేసినాయి. చూసి ఎంబడే తీసేసి క్లీన్ చేసేసి ఇక మళ్ళీ ఇంకొక పాజ్ తీసుకున్నా ఇంతకుముందు ఒకసారి. ఇక అందుకే అప్పటి నుంచి ఇక రెయిన్ వచ్చినప్పుడల్లా ఆగిపోతున్నా. అయినా మనకు రెయిన్లో కూడా ఎవరు బుక్ చేసుకుంటారో చేయదు లేదో మరి, ఎందుకంటే చాలామంది తడుచుకుంటే అయితే వెళ్ళరు కదా, మ్యాక్సిమం అయితే ఆటో ప్రిఫర్ చేసుకుంటారు. అందుకే ఇక నేను కూడా లైట్ తీసుకొని ఇక ఎర్నింగ్స్ అయితే ఏమి వస్తలేవు. రైడ్స్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి, ఎందుకంటే రైడర్స్ చాలామంది అయిపోయారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ రైడర్స్ అయ్యారు. మళ్ళీ ఒకటి, ఈ కంపెనీస్ కూడా ఏంటంటే ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తుంది అన్నమాట. కొత్తగా అంటే కొత్త రైడర్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది. స్టార్టింగ్ అది కూడా ఎంత 1.5 month 2 month వరకే, ఇంకా ఆ తర్వాత చూడాలి. ఇక రైడ్స్ జల్ది తొందరగా వేయరు. మనము ఆన్ చేసుకొని చాలాసేపు మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆన్ చేసుకుంటే అస్సలే పడు. బయటకు వచ్చి ఆన్ చేసి నిల్చొని 40 minutesకో 45 minutesకో ఒక్కటే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ½ an hourకి పడిపోతాయి రైడ్స్. స్టార్ట్ అయిందంటే ఒక్కొక్కసారి కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ పడుతుంది, కానీ ఒక్కొక్కసారి పడదు. మేడంని అయితే ఇప్పుడు డ్రాప్ చేసేసిన. అమౌంట్ అయితే ఇగో ఆ మేడము వాళ్ళ ఎవరో రిలేషన్ వాళ్ళ బాబు అనుకుంటా, వాళ్ళ దగ్గర అమౌంట్ ఫోన్పే చేసుకోమని చెప్పేసింది మేడము. ఇక అబ్బాయి స్కాన్ చేసి అమౌంట్ వేసేసిండు. ఈ రైడ్ అయితే ఓలాలో వచ్చింది మనకు. ఆ కస్టమర్కి అయితే 32 rupees అమౌంట్ చూపించింది. మనకైతే 44 rupees వచ్చింది. 32 rupees కస్టమర్కి వచ్చింది, నాకు 44 rupees ఏమో వచ్చింది ఈ రైడ్కి. అయితే ఇక్కడ అమౌంట్ వేయగానే మళ్ళీ నాకు వెంటనే ఇంకొక రైడ్ పడ్డది. బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. ఈరోజు ఇంకొక రైడ్ పడ్డది. ఆ రైడ్కి పికప్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు పడ్డది రైడ్. కస్టమర్ ఇక్కడ అమౌంట్ రాలేదని వెయిట్ చేసిన, అమౌంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక మనం నెక్స్ట్ పికప్కి అయితే పోదాం. పోయి అక్కడ పికప్ చేసుకొని కస్టమర్ని, అది డ్రాప్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు ఉందో నేను చూడలేదు. సడన్గా అతను అమౌంట్ వేసేటప్పుడు సడన్గా వచ్చింది, తొందరగా యాక్సెప్ట్ చేసేసిన. ఎందుకంటే ఆ లోపు మళ్ళీ వేరే రైడర్స్ యాక్సెప్ట్ చేసేస్తే నాకు మిస్ అయిపోతుందని తొందరగా యాక్సెప్ట్ చేసేసిన. ఇది కూడా ఓలానే వచ్చింది. ఇది వచ్చేసి మనకు 2.4 kilometer పికప్. 2.4 kilometer పికప్ ఉన్నది. ఇక యాక్సెప్ట్ చేసినాక ఏం చేస్తాం, నేను చూడలేదు తొందరలో, దాన్ని మనం యాక్సెప్ట్ చేసేసిన. ఇక తప్పదని పోయి నేనైతే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. పికప్ చేసుకున్న మేడంని. ఇక్కడ నుంచి మనం ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్దాం. మళ్ళీ మీకు డ్రాప్ లొకేషన్లో కలుస్తాం. ఇంకొకటి, రోడ్డు మీద డ్రైవింగ్ చేయాలంటే ఇవాళ రేపు పెద్ద టాస్క్ అయిపోయింది. ఎవరెవరు ఎక్కడి నుంచి ఎట్లా వస్తారో కూడా తెలియని సిచ్యువేషన్లో డ్రైవింగ్ ఉంది. కొంచెం రోడ్డు మీద మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. ఎందుకంటే నేను చూస్తాం కదా డైలీ చాలామంది అసలు ఇంత ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటారు. ఒకరైతే అనవసరంగా హారన్ కొడుతుంటారు. అసలు అవసరమే ఉండదు హారన్, ఎందుకు కొడతారో తెలియదు. ఊరికే మనం అసలు ముందు వెళ్తూ ఉంటాము, వెనకాల అసలు ఏమో అదన్నా టర్నింగ్ కాదు, టర్నింగ్లో కొట్టిందంటే ఓకే, టర్నింగ్ అయితే కాదు అని అట్లా ఊకే కొట్టి మనకు ఇరిటేట్ చేపిస్తారు చాలామంది. ఇంకొకటి, ఇప్పుడైతే మనము డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇక ఇక్కడే మన మేడంని డ్రాప్ లొకేషన్ ఇది. ఇక్కడ మనం డ్రాప్ చేసేద్దాం. ఇప్పుడు మనకు ఎంత అమౌంట్, ఇది కూడా ఓలానే వచ్చింది కదా, ఎంత అమౌంట్ వచ్చింది మనం చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఇది కూడా 4 kilometers ఏమి వచ్చింది, 4.5 అంతే. అయితే 46 rupees అయితే వచ్చింది ఈ రైడ్కి. 46 rupees అయితే మేడం దగ్గర చేంజ్ లేకుండే, ఇక 50 rupees ఇచ్చేస్తే ఉండలే అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయిందా మేడము. ఇక మనకు 50 rupees అయితే ఇచ్చింది మేడము. 46 rupees అయితే నేను అమౌంట్ అయితే అయింది.
ఇప్పుడైతే మళ్ళీ మనము నెక్స్ట్ రైడ్ కోసం మనం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రైడ్ మళ్ళీ ఎంతసేపటికి వస్తుందో నెక్స్ట్ రైడ్ తెలియదు. ఇప్పుడైతే ఇక వర్షం వచ్చేలాగా ఉందనేసి నేను ఇక మెల్లగా ఇంటికి వెళ్ళిపోదామని ఇక రిటర్న్ అయినా. రిటర్న్ కాగానే మన ఇంటి సైడే ఒకటి రైడ్ వచ్చింది. అంటే నేను హోమ్ లొకేషన్ పెట్టినుంటే అప్పుడే పెడితే చాలాసేపు రైడ్ రాలేదు. ఇక వర్షం పడేలాగా ఉంది అనేసి ఎప్పుడే రిటర్న్ అయినా. ఇక కొంచెం మధ్యలోకి వచ్చినాక మనకైతే ఒక రైడ్ వచ్చింది. ఇక హోమ్ లొకేషన్కి అయితే ఒక రైడ్ వచ్చింది. మన ఇంటికి అక్కడికి 1 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సరే అనేసి ఇక్కడ కస్టమర్ అయితే పికప్ చేసుకొని వచ్చిన. ఇక్కడ కస్టమర్ని పికప్ చేసుకున్నా. ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఓలాలో బుక్ చేసిండు. ఓలానే బుక్ చేసిండు. ఓలాలో వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 7 కాదు అంతే 7 కిలోమీటర్స్ ఉంది. 7 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అయితే కస్టమర్ అయితే ఇక్కడ పికప్ చేసుకున్నా. పికప్ చేసుకొని ఇక మెల్లగా బయలుదేరిన. ఎందుకంటే ఒక టెన్షన్ వర్షం వస్తుందేమో అనేసి. ఈ కస్టమర్ని అయితే పికప్ చేసుకొని మనమైతే ఇప్పుడు ఇక్కడ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జర సపోర్ట్ చేయండి. ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం మనము. ఇదే డ్రాప్ లొకేషన్ కస్టమర్ని ఇక్కడ డ్రాప్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ దీనికి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఈ 7 పాయింట్ చేంజ్ ఉంది అనుకుంటా. దీనికి వచ్చేసి మనకు కస్టమర్కి అయితే 60 రూపీస్ అయితే చూపించింది. కస్టమర్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేసేసిండు. ఇక మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.